ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. కర్ణాటి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు మరియు రాష్ట్ర రైతు సాధికార సంస్థ కోఆర్డినేటర్, అమరావతి, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభమైన బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వతంత్ర పోరాట యాత్ర గురువారం కావలికి విచ్చేయడం జరిగింది. ముందుగా బీసీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారికి స్థానిక బీసీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్కా వెంగళరావు మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికార రిజర్వేషన్ కల్పించాలని, స్థానిక సంస్థల నుంచి శాసనసభ, పార్లమెంటు వరకు దమాషా ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల తిరుపతిలో జరిగే భారీ బహిరంగ సభకు బీసీలు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు దేవరాల సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ కిరణ్, పులి చక్రపాణి, రజని, కుట్టుబోయిన బ్రహ్మానందం, పుత్తూరు నాగాచారి, ద్రోణాదుల వెంకట్రావు, షేక్ పార్దు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పత్రికా సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికే 76 సంవత్సరాలు గడిచి 77వ సంవత్సరంలో మనం జరుపుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఈ దేశంలో సామాజిక న్యాయం అనేది పూర్తిగా అంతరించిపోయింది. సామాజిక న్యాయం లేదు. ఈరోజు ఎక్కడుందంటే సామాజిక న్యాయం డబ్బున్న వాళ్ళ దగ్గరే సామాజిక న్యాయం ఉంది. డబ్బున్న వాళ్ళే రాజ్యాన్ని పరిపాలించే రోజులు ఇవి. అంటే డబ్బు లేకపోతే పాలన చేసే అధికారం లేదు ఎవరు కూడా. ఎంత నిజాయితీపరుడు, నీతివంతుడైనా సరే కేవలం డబ్బుతోటే నడుస్తుంది. కాబట్టి నీతికి అవినీతికి మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క పోరాటం ఈ దేశంలో, ఈ పోరాటంలో అందరూ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటి, నీతి ఎటువైపు ఉంది, నిజాయితీ ఎటువైపు ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈరోజు అవినీతి పరులు డబ్బుతో ఓట్లు కొంటున్నారు. ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ అన్నా కానివ్వండి, అక్రమంగా సంపాదించి డబ్బుతో ఓట్లు కొని డబ్బుతో రాజకీయం చేస్తున్నారు తప్ప పేద ప్రజలకి సరైన న్యాయం చేయాలి, పేద ప్రజలకి సర్వీస్ చేయాలి అనే ఉద్దేశం ఏ నాయకుడు కూడా లేదు. ఈరోజు వ్యాపారంగా మార్చుకున్నారు రాజకీయాన్ని. దాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎవరైతే పేదల పక్షాన అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేస్తారో అటువంటి వారిని మనం ఎప్పుడైతే ఎన్నుకుంటామో అప్పుడే ధర్మ పరిపాలన వస్తుంది తప్ప మనకి ఇంకా 75 సంవత్సరాలు స్వాతంత్రం గడిచినా కూడా ధర్మ పరిపాలన జరిగే కనుచూపు మేరలో కూడా కనపట్లేదు. కనుక మనందరం కూడా మారాలి. జరుగుతున్నది ఏంటి, ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మార్చుకోవాలనేది విఘ్నులైన అందరూ కూడా మెజార్టీ జనం ఈ దేశంలో 60% బీసీలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా మరి ఒక ముఖ్యమంత్రి అవ్వలేదు బీసీ. ఎందుకని అత్యధిక జనాభా 60% ఉండి ముఖ్యమంత్రి కాలేకపోయారంటే కేవలం మన యొక్క లోపం, మన ఆలోచన విధానం సరిగా లేకపోవడం వల్లే ఈరోజు మనం ముఖ్యమంత్రులుగా కాలేకపోయారు. మన జనాభా దామాషా ప్రకారం కనీసం 90 మంది శాసనసభ్యులు ఉండాలి. అలాంటిది ఈరోజు చూస్తే 20-25 మందికి మించట్లేదు. మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో చూసాం, ఒకే సామాజిక వర్గం 53 అసెంబ్లీ స్థానాలంటే 119 అసెంబ్లీ స్థానాలకు ఒక్క సామాజిక వర్గమే 53 మంది ఎమ్మెల్యేలు అయ్యారంటే ఎక్కడుంది సామాజిక న్యాయం? చూడండి, ఒక్కసారి ఆలోచించండి మీరందరూ కూడా. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఉండే గతంలో, కానీ మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 24%. అంటే జనాభా పెరుగుతుంటే ఈ యొక్క శాతాన్ని పెంచవలసింది పోయి తగ్గించారు 10%. దాన్ని కూడా కనీసం 50% స్థానిక సంస్థల్లో 50% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ రథయాత్ర ద్వారా. అలాగే 90 అసెంబ్లీ సీట్లు, 13 పార్లమెంటు స్థానాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా, అదేవిధంగా జాతీయ పార్టీలన్నీ కూడా, జాతీయ పార్టీలు 544 పార్లమెంటు స్థానాల్లో 275 పార్లమెంటు స్థానాలు బీసీలకి కేటాయించాలి. అన్ని రాజకీయ పార్టీలను కూడా, కేంద్ర జాతీయ పార్టీలన్నింటినీ కూడా మేము ఈ రథయాత్ర ద్వారా డిమాండ్ చేస్తున్నాం. వింజమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నల్లగొండ్ల సుజన, సర్పంచ్
వింజమూరు నెల్లూరు జిల్లా ఎం రాజేష్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి, వింజమూరు నెల్లూరు జిల్లా